యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మరొక నూతనమైన వారాన్ని మన జీవితాల్లో దేవుడు ప్రవేశపెట్టాడు. మనం సజీవంగా ఉండడానికి దేవుడు కృప చూపెట్టాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ కూడా ప్రభు యొక్క ఆశీర్వాదాలు, ఆయన దీవెనలు మెండిగా మన మీద, మన కుటుంబాల మీద, పిల్లల మీద పనిచేయను గాక అని దేవుని సేవకుడిగా ఒప్పుకుంటున్నాను. ప్రియుల, ఈ ఉదయకాల సమయంలో ఒక లేఖన భాగాన్ని మరొకసారి ధ్యానం చేసుకుని మన కుటుంబాల మీద ఒప్పుకుందాం. గలతీ రాసిన పత్రిక. అపోస్తులైన పౌలు బైబిల్ గ్రంథంలో చాలా పత్రికలు రాశాడు, కానీ గలతీ పత్రికలో ఒక మాట చెప్పి నేను ఆ లేఖన భాగాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. అక్కడ రాస్తూ అంటాడు, ఇంత భిన్నమైన స్వార్థతో మీరు ఇంత త్వరగా తిరిగిపోచుండగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఈరోజు దేవుని యొక్క మాటను విడిచిపెట్టేటివైపు తిరుగుతున్నాం, మనుషుల వైపు తిరిగిపోతున్నాం, మనుషుల ఆలోచనల వైపు తిరిగిపోతున్నాం. దేవుడు ఎన్ని కార్యాలు చేసి ఉంటాడు నీ జీవితంలో. ఈరోజు ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఒకసారి బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే గలతీ 1:10 ఇప్పుడు నేను మనుషుల దయను చూచున్నానా, దేవుని దయను జూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడిని అయితే క్రీస్తు దాసుడని కాకపోయేదను. నేను ఇప్పటికీ ఇక్కడ 2 విషయాలు చూడండి. ఒకటి దయ, రెండోది సంతోషం. ఈ ఉదయకాల సమయంలో ఈ 2 విషయాలు మన మీద ఉండాలని నేను ఆశపడుతున్నాను. దేవుని దయ ఉండాలి, మనుషుల దయ సంపాదించుకో. రెండోది మనుషులు సంతోషపెట్టకు, దేవుని సంతోషపెట్టవు. ఈరోజు నువ్వు వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు మనుషులు సంతోషించరు, దేవుడు సంతోషిస్తాడు. లేదా నువ్వు మనుషుల దయను కోరుకుంటున్నావా, దేవుణ్ణి దుఃఖపరిచేవాడిగా అవుతున్నావు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎవరైనప్పటికీ నీ కుటుంబము దేవుని దయలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఎవరిని సంతోషపెట్టాలి తెలుసా? జీవం కలిగిన దేవుని సంతోషపెట్టాలి. నీ క్రియలు బట్టి, నీ మాటలు బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ జీవిత శైలిని బట్టి దేవుడు సంతోషపెడితే చాలు ప్రియులారా. కానీ మనుషులను సంతోషపెడుతున్నావా, అది నీకు శాపాన్నే తప్ప ఆశీర్వాదాన్ని ఏమాత్రం తీసుకురాదు. ఈరోజు చాలామంది సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, మనం ఎవరైనప్పటికీ కూడా మనుషులను కాదు సంతోషపెట్టాల్సింది, దేవుణ్ణి సంతోషపెట్టగలిగితే దేవుడు తప్పనిసరిగా మనల్ని, మన కుటుంబాలని దీవిస్తాడు ప్రియులారా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.